నాయకుడు అంటే పదవిలో ఉండేవాడు కాదు, ప్రజల గుండెల్లో ఉండేవాడు. ఓటమిని చూసి భయపడక, గెలుపుడు చూసి పొంగిపోక, నిత్యం జనం మధ్యనే ఉంటూ జనమే ఊపిరిగా బతుకుతున్న ప్రజా నాయకుడు మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఒక సామాన్య దళిత బిడ్డగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక శక్తిగా ఎదిగిన వారి ప్రయాణం ప్రతి సామాన్యుడికి ఒక ఆత్మవిశ్వాసం, ప్రతి కార్యకర్తకు ఒక ఆదర్శం. ఎక్కడో మారుమూల గ్రామీణ వాతావరణం, అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఒక దళిత బిడ్డ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడానికి నమ్ముకున్నది రెండు మార్గాలు. ఒకటి కష్టం, రెండు ప్రజాసేవ. విద్యార్థి దశలోనే ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్లో చురుకైన కార్యకర్తగా అడుగులు వేశారు. పదవి ఉన్నా లేకున్నా జెండాను భుజాన వేసుకొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కరీంనగర్ జడ్పీ చైర్మన్గా తనదైన ముద్ర వేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించారు. అయితే నాయకుడికి పరీక్షలు సహజం. ధర్మపురి నియోజకవర్గంలో అనేక సార్లు పోటీ చేశారు. అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ఆయన ఏనాడు వెనుదిరగలేదు, ప్రజలను వదిలి వెళ్ళలేదు. మీరే నా బలం, మీరే నా బలగం అంటూ ధర్మపురి ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా నిలిచారు. ఆ పట్టుదలే 2023లో ప్రభంజనమైంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ప్రజల అభిమానం వెల్లువలా మారింది. భారీ మెజారిటీతో ధర్మపురి శాసన సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు, ప్రభుత్వ విప్పుగా సభలో తన గళాన్ని వినిపించారు. కృషి ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టడం కేవలం లక్ష్మణ్ కుమార్ గారికే కాదు, యావత్ జగిత్యాల జిల్లాకే ఒక అరుదైన గౌరవం. ఒకనాడు ఏ దళిత బిడ్డ అయితే అవకాశాల కోసం ఎదురు చూశాడో, నేడు అదే బిడ్డ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసే మంత్రిగా ఎదిగారు. ఇది కదా నిజమైన ప్రజాస్వామ్యం. మంత్రిగా బిజీగా ఉన్న మనసు మాత్రం ఇక్కడే మన మధ్యనే ఉంటుంది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య ఏదైనా చిటికలో పరిష్కరిస్తూ మా లక్ష్మణన్న అని అందరూ పిలుచుకునే ఆప్యాయత వారి సొంతం. ఆ ధర్మపురి నరసింహుని ఆశీస్సులతో రాబోయే కాలంలో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ధ్రువ తారగా వెలుగొందాలని మనసారా కోరుకుందాం. ఈ శుభ సందర్భంలో జగిత్యాల గడ్డపై ఆవిర్భవించిన జగిత్యాల 24/7 న్యూస్ ఒక మాట ఇస్తోంది. గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని, వారు చేపడుతున్న సంక్షేమ పథకాలని ప్రతి గడపకు చేరవేయడంలో ప్రజలకు వారికి మధ్య వారధిగా మా ఛానల్ ఎల్లప్పుడూ బాధ్యతగా పనిచేస్తుంది. లక్ష్మణన్న అడుగుజాడల్లో, అభివృద్ధి బాటలో. జై జగిత్యాల, జై తెలంగాణ.